ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఉన్న అపోహలపై క్లారిటీ ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని కూడా తప్పుబట్టారు. మీ బిడ్డ భూములిచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదని స్పష్టం చేశారు జగన్. వాస్తవాలు ఒకలా ఉంటే ప్రచారం మాత్రం ప్రజలను తప్పుదో పట్టించేలా ఉందని మండిపడ్డారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై దిక్కుమాలిన ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబుకు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు జగన్. భూముల మీద వివాదం లేకుండా చేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చామని, రైతులకు భూములపై సర్వ హక్కులు కల్పిస్తామన్నారు. భూ వివాదాలు వస్తే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేలా మార్పులు తీసుకువస్తామన్నారు సీఎం జగన్. భూముల మీద సంపూర్ణ హక్కులు కల్పించేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తెస్తున్నామన్నారు జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్ద సంస్కరణ కాబోతుందని చెప్పారు. భూములు కొనాలంటే వివాదాలు ఉండి రైతులు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉందన్నారు. యాక్ట్ అమలైతే రైతులు భూముల కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండదన్నారు. భూముల మీద వివాదం లేకుండా చేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చామన్నారు. టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని జగన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భూ సమగ్ర సర్వే పూర్తయ్యాకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తామన్నారు జగన్. బ్రిటిష్ కాలంలో తప్ప మళ్లీ భూ సర్వే జరగలేదన్న ఆయన 100 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రతి ఎకరాను సర్వే చేస్తున్నామని చెప్పారు. సరిహద్దు రాళ్లను పెట్టిస్తున్నామని, రికార్డులను అప్డేట్ చేస్తున్నామని చెప్పారు జగన్. రైతన్నలకే హక్కు పత్రాలు అందేలా చేస్తున్నామన్నారు. 17,000 రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటికే 6,000 గ్రామాల్లో సర్వే పూర్తయిందన్నారు. ఏడాదిన్నరలో మొత్తం భూ సర్వే పూర్తవుతుందన్నారు. భూ వివాదాలొస్తే ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చేలా సంస్కరణలు తీసుకొస్తున్నామని, చంద్రబాబు చేసే అబద్ధపు ప్రచారం నమ్మొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు జగన్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు, ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము కూడా ఉండకుండా చూడాలి అనేదే మీ బిడ్డ. టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే, ఏ రైతన్నా కూడా, ఏ ఒక్కరైనా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదు. ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ, ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి. 100 సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు. దాని తర్వాత ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా 15,000 సర్వేయర్లను కూడా అందులో పెట్టి ఈరోజు మీ బిడ్డ 100 సంవత్సరాల క్రిందట జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు. రైతుల కోసం సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టిస్తూ ఉన్నాడు, రికార్డులన్నీ అప్డేట్ చేయిస్తూ ఉన్నాడు, సబ్ డివిజన్ చేయిస్తూ ఉన్నాడు. చేసి ఆ రైతన్నలకే హక్కు పత్రాలను ఎక్కడికి పోకుండా పదిలంగా రైతన్నలకు అందేట్టుగా చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ. కానీ రాష్ట్రంలో 17,000కు సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటిదాకా 6,000 రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి. రాబోయే ఇంకా 1.5-2 సంవత్సరాలలో పూర్తిగా 17,000 గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి,
సర్వే చేసిన భూమి ఉంటుంది, సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి, రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి, సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నులకు, ఆ పేదలకు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామోనంటే ఆ భూములకన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పే పరిస్థితిలోకి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోమని కోరుతూ, చంద్రబాబు చెప్పే అబద్ధాలు, చంద్రబాబు చేసే మోసాలను ఏ ఒక్కరూ కూడా నమ్మొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తాను.